మనము వాడబడుతున్న సంఘంలో మనం ఏం జవాబుదారిని మనం నెరవేర్యాలి. ఒకవేళ దేవునికి పాటలు పాడే ఒక జవాబుదారి ఇచ్చిండొచ్చు. ఒకవేళ దేవుని ఆలయంలో దేవుని ఆలయాన్ని శుభ్రం చేసే ఒక అధికారం ఇచ్చిండొచ్చు. ఒకవేళ దేవుని ఆలయంలో దేవునికి పాటలు పాడే ఒక అధికారం ఇచ్చిండొచ్చు. ఒకవేళ కీర్తన నడిపించే ఒక అధికారం ఇచ్చిండొచ్చు. ఒకవేళ ఇతరుల కోసము ప్రార్థన చేసే అధికారం ఇచ్చిండొచ్చు. లేకపోతే ప్రార్థన నడిపించే ఒక అధికారం ఇచ్చినట్టు ఏ ఒక్క అధికారం ఇచ్చినా కానీ ఆ యేసు స్వామి ఇచ్చిన అధికారాన్ని మనము పూర్ణ హృదయం ఇంకా నెరవేరించాలి. ఏ రీతిగా పేతురు యోహానులు అనేక జనాల్ని వాళ్ళ శిష్యులుగా చేశారు, ఆ జవాబుదారి వాళ్ళు పొందుకున్నారు. అనేక జనాలకు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ఏ రీతి వాళ్ళు దీక్షాస్థానం ఇచ్చారు, ఏ రీతి వాళ్ళు యెరూషలేము ప్రాంతంలో ఉపదేశం చేశారు, ఆ జవాబుదారి రోజు నువ్వు నేను కూడా పొందుకోలేదంటే ఈ రోజు నువ్వు నేను కూడా యేసు స్వామికి మనమందరూ కూడా శిష్యులే. యేసు స్వామికి శిష్యులుగా ఉండే మనము ఈ రోజు అదే ఒక జవాబుదారి మనము పూర్ణ హృదయంగా మనము నెరవేరించాలి. ఉపదేశం చేసే వాళ్ళు కావాలి. అనేక జనాన్ని మనము శిష్యులుగా చేయాలి. అనేక జనాలకి మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మనము దీక్షాస్థానం ఇవ్వాలి. అనేకమైన రోగాలు మనము వెళ్ళగొట్టాల. అనేకమైన దయ్యాలు మనము పారేయాలంటే ఈరోజు పేతురు యోహానులు ఈరోజు ఫిలిప్ప పొందుకున్న అదే ఒక అధికారం ఈరోజు నువ్వు నేను కూడా పొందుకోవాలి. యేసు తనకున్న జవాబుదారి నేరుగా తన శిష్యులకు ఒప్పించిన ఈరోజు దేవుని సంఘంలో ఉన్న అదే ఒక జవాబుదారి ఇక్కడ దేవుని వాక్యం వింటాను నువ్వు నేను కూడా ఈరోజు దేవుని ఒక జవాబుదారి మనం అందరూ కూడా తీసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది ఏమంటే మనము చిన్న దాంట్లో మనం నమ్మకంగా ఉంటే, ఒక చిన్న పనిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని పెద్ద పనిలో పెడతాడని. ఒకవేళ చిన్న పనులు నువ్వు ఇంకేమైనా జవాబుదారు నువ్వు తప్పిపోతా ఉంటే, నీకు ఇచ్చిన చిన్న పనులు నువ్వు ఏమైనా జవాబుదారి మీరిపోతా ఉంటే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక జవాబుదారి నేను మీరిపోయిన పన్ను ఈ సమయం నీ పాపం నీ యొక్క తప్పును ఒప్పుకోని సమయంలో యేసు నువ్వు నాకు ఇచ్చిన ఒక జవాబుదారి నేను తప్పించుకోయినాను, నాకు సొంత ఆలోచనలాగా నేను పోయినాను, దయచేసి నన్ను క్షమించు అని ఇక మీదటి జవాబుదారి నేను ముందరికి తీసుకొని పోతాను. ఒక పేతురులాగా, ఒక యోహానులాగా, ఒక ఫిలిప్పులాగా, ఒక పౌలులాగా ఈ జవాబుదారి నేను కూడా తీసుకొని పోతానని ఆ యేసు స్వామి ముందర మన తప్పులు మనం ఒప్పుకొని ముందరికి మనం ప్రయాణం సాగిపోదాం. కాబట్టి మనమందరం ಕೂಡ ಸಮಯದಲ್ಲಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ మనం ಪ್ರಾರ್ಥನೆ చేద్దాం. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ಯೇಸುವೇ ಸ್ತೋತ್ರ. ಈ ಒಳ್ಳೆ ಕಾಲ ಸಮಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀನಿ. ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ, ಇದುವರೆಗೂ ಅಪ್ಪನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ದೇವೆ. ಯೇಸು ತನ್ನ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಶಿಷ್ಯರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನೆ ಎಂಬುದಾಗಿ ಅಪ್ಪ ಏನ್ ನಾವು ನಮಗೆ ಯೇಸು ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೋ ಆ ಜವಾಬ್ದಾರಿ ಅಪ್ಪ ನಾವು ಮಾಡ್ತಿರೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕೇಳಲ್ಪಟ್ಟಂತೆಲ್ಲ ವಾಕ್ಯವನ್ನಪ್ಪ ನೀನು ಆಶೀರ್ವಾದ ಮಾಡು. ಇಲ್ಲಿ ಬರತಕ್ಕ ಪ್ರತಿಯೊಂದು ಘನಮಾನ ಮಹಿಮೆ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಕೃಪೆతో ನಡೆಸಿ ಬಲಪಡಿಸು. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ, ಆಮೆನ್.